హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో బ్రో చిన్నదైన ఆప్యాయతతో నిండిన ఒక పల్లె ఉండేది. ఈ ఊరిలో 5 మంచి స్నేహితులు ఉండేవారు. క్యారెట్, వెల్లుల్లి, ఉప్పు, తేనె ఇంకా కరివేపాకు. క్యారెట్ ఆరోగ్యంగా ఉండేది. ఎవరైనా బలహీనంగా ఉంటే దానికి బలమిచ్చేది. ఉప్పు చిన్నదిగా కనిపించినా అది లేకుంటే ఏ వంటకం పూర్తిగాదు. కరివేపాకు కొంచెం పక్కన పాడేసినా అది వంటకి మంచి ఆరోగ్యం ఇస్తుంది. వెల్లుల్లి వాసన బలంగా ఉన్నా అది అందరికీ మేలు చేసే గుణం కలిగి ఉంటుంది. తేనె అది అందరిలో స్పెషల్. తీపిగా, మృదువుగా, ఎవరైనా దుఃఖంగా ఉంటే తీపి మాటలా ఆదరిస్తుంది. ఒకరోజు అందరూ కలిసి ఒక పెద్ద విందుకు వెళ్లారు. ఆ విందులో రంగురంగుల వంటలు, వాసనలతో నిండిన గాలి. తేనెకి చాలా ఆనందం వచ్చింది. ఇక్కడే ఉంటే అందరూ నన్నే ఇష్టపడతారు అనుకుంది. అది ఒక వేడి వంట దగ్గరే నిలబడింది. కరివేపాకు హెచ్చరించింది, అక్కడ ఎక్కువ వేడి ఉంది, దూరంగా ఉండు. కాని తేనె నవ్వుతూ హహా ఏమంది అని పట్టించుకోలేదు. కొద్దిసేపటికి తేనె వేడినల్లా తన తీపి మారిపోయింది. అది నెమ్మదిగా తన స్వభావం కోల్పోయింది. ఉప్పు, క్యారెట్ చూసి ఇక్కడ నుంచి రా అని పలుమార్లు చెప్పారు. కాని ఆలస్యమైంది. తేనె తన తీపిని కోల్పోయింది. అది చూసి వెల్లుల్లికి కోపం వచ్చింది. ఎందుకు దాన్ని బలవంతంగా ఆపలేదు అని అరిచింది. ఆ కోపంతో అది వంటవాడి దగ్గరకు వెళ్ళింది. వంటవాడు దాన్ని తీసుకొని వేడివేడి నూనెలో వేసేశాడు. వెల్లుల్లి ఒక్కసారిగా కాలిపోయింది. తానే తట్టుకోలేక నిశ్శబ్దంగా అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ముగ్గురే, క్యారెట్, ఉప్పు, కరివేపాకు. ముగ్గురు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆనందంగా వెళ్లిన రోజు బాధతో ముగిసింది. ఆ రాత్రి క్యారెట్ నెమ్మదిగా అడిగింది, మనం ఏం తప్పు చేశాం? ఆ నిశ్శబ్దంలో ఒక వెలుగు కనిపించింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతను నెమ్మదిగా చెప్పాడు, తేనె తన స్వభావం మర్చిపోయింది. తీపిగా ఉండాల్సింది వేడి దగ్గర నిలబడింది. వెల్లుల్లి తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేదు. అందుకే అది తనకే నష్టం చేసుకుంది. ముగ్గురు మెల్లగా విన్నారు. ఉక్కు అడిగింది, మరి మేము ఎలా ఉండాలి? మా స్వభావాలేంటి? దేవుడు అన్నాడు, నువ్వు చిన్నదైనా నీ వల్లే రుచి వస్తుంది. నీవు లేకపోతే ఎలాంటి వంటకం లేదు అని చెప్పాడు. క్యారెట్ వైపు చూసి, నీవు బలాన్ని ఇస్తావు, అందుకే నీ విలువ ఎక్కువ అని చెప్పాడు. కరివేపాకు వైపు చూసి, నిన్ను చాలా మంది పక్కన పెట్టినా నీ గుణం ఎప్పుడూ మేలు చేస్తుంది అని చెప్పి దేవుడు మాయమయ్యాడు. ముగ్గురు ఒకరినొకరు చూసుకొని నిశ్శబ్దంగా అర్థం చేసుకున్నారు. ఇది బ్రో, దీని తర్వాతే క్యారెట్ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కరివేపాకును తీసి పడివేయటం కాదు, తీసుకొని తినండి. అలాగే ఉప్పు లేనిదే వంటకం లేదు. ఫైనల్గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మన స్వభావం మన బలం బాబు. దాన్ని మార్చుకుంటే మనమే మారిపోతాం. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.